ఓన్లీ వీవీఐపీ ప్రోటోకాల్ ఉన్నంత వరకే లోపలికి పంపండి. మిగతా వారందరినీ కూడా సైడ్ గేట్ ద్వారాగా అమ్మవారి దర్శనం కల్పించండి. బాబా క్లాతులు తీయాలమ్మా. చుట్టూరు సమ్మక్క ఎంట్రన్స్ గేట్ ఓన్లీ ప్రోటోకాల్ పాటించండి. మిగతా వారిని అంతా కూడా సైడ్ నుంచి పంపించండి. సమ్మక్క ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఓన్లీ ప్రోటోకాల్ పర్మిషన్ తోటి వారిని మాత్రమే పంపించండి. మిగతా వారిని ఆపండి. ఎవరిని పంపించొద్దు అక్కడ. మెయిన్ సమ్మక్క ఎంట్రన్స్ ఓన్లీ ప్రోటోకాల్. సార్ అక్కడున్న పోలీస్ ఎస్ఐ గారు ఒకసారి గేట్ క్లోజ్ చేయించండి. బాబా సైడ్ నుంచి పంపించండి అమ్మా. అక్కడ ఎవరిని ఉంచొద్దు. ఓన్లీ వివిఐపి ప్రోటోకాల్ పర్మిషన్ ప్రకారమే పంపండి. దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళ్ళండి. సార్లమ్మ జంపన్న వాగు టైపు హుండీల మీద సంచులు వేశారు. ఖాళీ సంచులు అవి మొత్తం తీసేయాలి. శానిటేషన్ సిబ్బంది లోపల క్లీన్ చేసుకోవాలి. శానిటైజ్ ఇన్ఛార్జ్ అలాగే వివిఐపి ప్రోటోకాలు రోడ్లో చెత్త డ్రమ్ములు ఉన్నాయి, అటు ఇమీడియట్గా రిమూవ్ చేయండి. అలాగే లోపల ఆలయం లోపల కూడా ఇమీడియట్గా క్లీన్ చేసుకోవాలి. శానిటైజర్ సిబ్బంది అందరూ కూడా కొంచెం ఎక్కువ మందిని పంపించండి లోపలికి. సార్లమ్మ ఎగ్జిట్ గేట్ ద్వారాగా దర్శనం కంప్లీట్ అయిన భక్తులందరినీ కూడా బయటికి పంపండి. సార్ కొంతమంది ఆపోజిట్ వస్తున్నారు, లోపల ఉన్న ఆఫీసర్స్. త్వరగా దర్శనం కంప్లీట్ అయిన దర్శనం చేసుకున్నాక త్వరగా బయటికి పంపించండి. సార్లమ్మ ఎగ్జిట్ గేట్ పూర్తిగా ఓపెన్ చేయండి. ఎగ్జిట్ గేట్ 1 బాబు లోపలికి ఎవరిని పంపొద్దు. మెయిన్ గేట్ సమ్మక్క మెయిన్ గేట్ ఓన్లీ సైడ్ గేట్ నుంచి పంపించండి. సనశ్రీ అనే పాప 12 సంవత్సరాల పాప స్పృహ తప్పి పడిపోతే హాస్పిటల్లో జాయిన్ చేశారు రెస్క్యూ టీం వాళ్ళు. వారి యొక్క బంధువులు వేలుపుల రాజు, కొయ్యాడ మహేష్ గారు మీరు ఎక్కడున్నా కానీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగలరు మీ యొక్క బంధువుల దగ్గరికి. దర్శనం కంప్లీట్ అయిన వాళ్ళని త్వరగా బయటికి పంపించాలి. మూవ్ చేస్తూ ఉండండి, మూవ్ చేయండి అందరినీ. సార్లమ్మ ఎగ్జిట్ సార్లమ్మ గద్దె చుట్టూరు ఉన్న క్లాతులు బాబు బెల్ల వాలంటీర్స్ ఆ క్లాతులు తీసేయండి. బాబు సమ్మక్క గద్దెల మీద బెల్ల వాలంటీర్స్ ఆ క్లాతులు మొత్తం లాగాయి. చుట్టూరు ఉన్న క్లాతులు లాగేయండి.